జై సేవలాల్, జై కొమరంభీం. నా పేరు రమేష్ నాయక్ గుగ్లత్. నేను లంబాడి వేదిక ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నుంచి రాబోయే కాలంలో లంబాడి ఐక్యవేదికను బలోపేతం చేసి మన యొక్క సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులైన మాజీ కోఆర్డినేటర్ తారాసింగ్ బానోత్ గారిని రేపు జరగబోయే 2 వారాల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి ఈసీ సమావేశంలో జోనల్ బాధ్యతలు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఇవాళ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్న అశోక్ నాయక్ గారి అధ్యక్షతన జిల్లా కన్వీనర్ మన కవిరామ్ గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సమన్వయ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మన యొక్క లంబాడి ఐక్యవేదిక లక్ష్యమైన రాజ్యాధికారం, రాజకీయ చైతన్యం అండ్ రాజకీయ ఉద్యమమే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే జనరల్ నియోజకవర్గాల్లో మా యొక్క జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో అందులో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో లంబాడీల జనాభా ఎక్కువ ఉంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మన యొక్క లంబాడీల జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 2 నియోజకవర్గాలను బేస్ చేసుకొని రాజకీయ చైతన్య యాత్రలు, రాజకీయ సదస్సులు చేస్తూ రాబోయే కాలంలో 2028 ఎన్నికల కల్లా మనము నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి లంబాడీల ఐక్యవేదిక మా యొక్క మద్దతును జనరల్ నియోజకవర్గాల్లో ఏదైనా పార్టీ లంబాడీ బిడ్డకు టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. లేని ఎడల లంబాడీల ఐక్యవేదిక నుంచి మేము క్యాండిడేట్లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పెట్టి మా యొక్క జాతి యొక్క ఉన్నతిని, మా యొక్క జాతి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కంటే ఇవాళ నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కానీ ఇలా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కానీ లంబాడీల యొక్క జనాభా ఎక్కువ ఉన్న ఈ తరుణంలో ఇక్కడ మా యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రేపు జరగబోయే సేవాలాల్ మహారాజ్ జయంతులు కానీ, అలాగే రేపు మా యొక్క ఈ కాంగ్రెస్ పాలనలో రావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావడానికి మా యొక్క లంబాడి బిడ్డలు ఏకదాటిగా వాళ్లకు ఓట్లు వేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో లంబాడీలు చాలా ముఖ్య పాత్ర వహించారు. కాబట్టి మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, లంబాడీల ఐక్యవేదిక ఏదైతే చెప్తా ఉందో తండా పంచాయతీలు ఏవైతే అయినాయో ఆ తండా పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా చేయాలి. అలాగే మా యొక్క జాతి గురువు సద్గురువు సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవుల జాబితాలో చేర్చాలి. అలాగే మా యొక్క తండాల డెవలప్మెంట్ కోసం కర్ణాటక తరహాలో తండాల డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. అలాగే గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారో దాన్ని అతి త్వరగా పూర్తి చేయాలి. అలాగే మా యొక్క ఫండ్స్ ట్రైకార్ ఫండ్స్ కానీ లేకుంటే మిగతా ఫండ్స్ ఏవైతే మిగిలిపోతున్నాయో దాన్ని నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి, అలాగే ప్రతి తండాలో గోర్ధాంలో స్థాపించి మా యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము తెలియజేస్తూ, రేపు జరగబోయే ఫిబ్రవరి 15వ తారీఖున సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజున జరపాలి. ఒకే రోజున పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి, గ్రామ తండా పంచాయతీల దగ్గర నుంచి, మండల ఆఫీసుల దగ్గర నుంచి, నియోజకవర్గ ఆఫీసుల దగ్గర నుంచి జిల్లా ఆఫీసుల వరకు కూడా ఫిబ్రవరి 15వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఎలాగైతే మన యొక్క జైనులు వారి యొక్క మహనీయుల యొక్క జయంతిని అదే రోజు ఎలాగైతే జరుపుకుంటారో అలాగే వారి యొక్క బుద్ధిస్టులు వారి యొక్క మహనీయుల జయంతిని వారి యొక్క జన్మదినం రోజు ఎలాగైతే జరుపుకుంటారో అలాగే మన యొక్క గురునానక్ సిక్కుల మత గురువు వారి యొక్క జయంతిని ఎలాగైతే జరుపుకుంటారో అలాగే మన యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బాబు జగ్జీవన్ రామ్, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే, నారాయణ గురుగౌడ్, పెరియార్ రామస్వామి గారి మహనీయుల యొక్క జయంతులు ఎలాగైతే వారి యొక్క జన్మదినం రోజు ఈ ప్రభుత్వం జరుపుతుందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మిగతా మంత్రులు అయితే మిగతా ఎమ్మెల్యేలు అయితే అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గవర్నమెంట్ అధికారులు కేవలం ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతిని జరిపి మా యొక్క ఆత్మగౌరవాన్ని విలువ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. లేని ఏడల లంబాడీల ఐక్యవేదిక భవిష్యత్తులో మంచి కార్యాచరణతో వచ్చి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ, సంగారెడ్డి వేదికగా రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా నిర్వహించే సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని సమన్వయ కమిటీని ఏర్పరిచి అన్ని సంఘాలను కలుపుకొని, జాతి పెద్దలను కలుపుకొని, జాతి మత గురువులను, జాతి ధర్మ గురువులను, జాతిలో ఉన్న సాధు సంతులను కలుపుకొని సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని సంగారెడ్డి వేదికగా జరపాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. జై భీమ్, జై సేవాలాల్, జై కొమరంభీం.